హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ రూపేష్ ఫ్రమ్ అలైస్ బ్లూ. లాస్ట్ 2 వీడియోస్ లో కూడా మనం ఫండమెంటల్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేసాం కదా. ఫండమెంటల్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేసినప్పుడు కూడా హెడ్ ఆఫ్ ద ఫండమెంటల్ అనాలిసిస్ ఏంటిది, దేని గురించి మనం మాట్లాడుకున్నాము. ఫండమెంటల్ అనాలిసిస్ చేయాలంటే ఎస్పెషల్లీ మనం మాట్లాడుకున్నది ఏంటిదంటే, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఈ ఫ్యాక్టర్స్ అన్ని మాట్లాడుకున్నాం. దీంట్లో మేజర్గా మనం చూసింది ఏంటిదంటే ఈ బుక్ అండి. యాన్యువల్ రిపోర్ట్ అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లా మిగిలిపోయింది మనకు లాస్ట్ వీడియోస్లో. అక్కడ అడిగారు కూడా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ గురించి చెప్పండి అని, యాన్యువల్ రిపోర్ట్ గురించి చెప్పండి అండి. ఎందుకంటే మేనేజ్మెంట్ గురించి కావచ్చు, బిజినెస్ గురించి కావచ్చు, ఇండస్ట్రీ గురించి కావచ్చు, వాల్యుయేషన్స్ తో సహా క్వాలిటేటివ్ ఫ్యాక్టర్స్, క్వాంటిటేటివ్ ఫ్యాక్టర్స్, ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా కవర్ అయ్యేది యాన్యువల్ రిపోర్ట్లో అండి. ఈ యాన్యువల్ రిపోర్ట్ ఒక 200, 300, 400 పేజెస్ బుక్ ఉంటుందండి. రీసెంట్గా కూడా అశోక్ లేలాండ్ Q3 రిజల్ట్స్ వచ్చాయండి. అశోక్ లేలాండ్ Q3 రిజల్ట్స్ వస్తే కూడా ఒక 35 పేజెస్ రిపోర్ట్ వచ్చింది. క్వార్టర్లీ రిజల్ట్స్ కాబట్టి రిపోర్ట్ చదివి రిజల్ట్స్ ఎలా వచ్చాయి, టెక్నికల్గా ఫండమెంటల్గా ఎలా ఉన్నాయి, పాయింట్స్ ఏంటి అని క్లియర్గా మనం రిపోర్ట్ చేసామండి. ఒక రిపోర్ట్ ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్కి వెళ్ళేసి మీరు కావాలంటే అలైస్ బ్లూ ఐడియాస్ని ఫాలో అవ్వండి. అలైస్ బ్లూ ఐడియాస్ని ఫాలో అవుతే ఈరోజు 13th ఫిబ్రవరి నిన్ననే రిజల్ట్స్ వచ్చాయి. నిన్న నైట్ తయారు చేయబడ్డ రిపోర్ట్ ఈ రోజు 2 hours ago అప్లోడ్ చేశామండి. టెక్నికల్గా ఫండమెంటల్గా అనాలిసిస్ చేసి యాన్యువల్ రిపోర్ట్ స్టడీ చేసి యాన్యువల్ రిపోర్ట్లో ఉన్న వాల్యూస్ ఏమేమి ఉన్నాయి, ఇయర్ ఆన్ ఇయర్ 36% గ్రోత్ కనిపించింది అని చాలా క్లియర్గా అండి. ఈపీఎస్లో గ్రోత్ కనిపించింది, నెట్ ప్రాఫిట్లో గ్రోత్ కనిపించింది, ప్రాఫిట్ మార్జిన్ లో గ్రోత్ కనిపించింది, ఆపరేటింగ్ మార్జిన్ లో గ్రోత్ కనిపించింది, ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ ఓవర్ వ్యూ అని చాలా క్లియర్ గా రెవెన్యూ గ్రోత్ కానీ, ఎక్స్పెన్సెస్ లో గ్రోత్ ఉంది, ప్రాఫిట్ లో గ్రోత్ ఉంది, ఈపీఎస్ లో గ్రోత్ ఉంది. ఇలా అన్ని నెంబర్స్ కూడా యాన్యువల్ రిపోర్ట్ నుంచే తీసుకోవడం జరిగిందండి అశోక్ లేలాండ్ అనే కంపెనీ. సో ఇది యాన్యువల్ రిపోర్ట్ అనగానే చాలా మందికి తెలియదండి. యాన్యువల్ రిపోర్టా, అమ్మో 200 పేజీలు ఉంటుంది, 300 పేజీలు ఉంటుంది, 400 పేజీలు ఉంటుంది, ఇదంతా మేము ఎందుకు స్టడీ చేయాలి, ఎట్లా స్టడీ చేయాలి, అంత సోది ఉంటుంది అని అనుకుంటారు జనాలు నార్మల్గా. అలా ఏం లేదండి. యాన్యువల్ రిపోర్ట్లో ఏది ఇంపార్టెంట్, ఏది నాట్ ఇంపార్టెంట్ అనేది నేను మీకు చెప్తాను. చాలా చాలా క్లియర్గా చెప్తాను. నెక్స్ట్ 5 minutes ఓపికతో వినండి. యాన్యువల్ రిపోర్ట్ విషయానికి వస్తే అశోక్ లేలాండ్ యాన్యువల్ రిపోర్ట్ అనాలిసిస్ చేద్దామండి. అశోక్ లేలాండ్ యాన్యువల్ రిపోర్ట్ అనాలిసిస్, జస్ట్ యాన్యువల్ రిపోర్ట్ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా చెక్ చేయాలి అనేది కూడా చెప్తాను. అసలు యాన్యువల్ రిపోర్ట్ లో మనకు కావాల్సింది ఏంటిది, యాన్యువల్ రిపోర్ట్, వాట్ ఈజ్ యాన్యువల్ రిపోర్ట్? ఎస్, అసలు యాన్యువల్ రిపోర్ట్ అంటే ఏంటిదండి? ఇదే కదా, అఫీషియల్ కమ్యూనికేషన్ ఫ్రమ్ కంపెనీ టు ఆల్ స్టేక్ హోల్డర్స్, ఇన్వెస్టర్స్, బోత్ ఎగ్జిస్టింగ్ అండ్ పొటెన్షియల్. ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ కి ఒక జవాబు లాగా అవుతుంది. కంపెనీ మనకిచ్చే జవాబు గైస్, లిటరల్లీ చెప్పాలంటే యాన్యువల్ రిపోర్ట్ అనేది. అది అంత 99% ఆఫ్ ద పీపుల్ ఎవరు చదవరు, చదవడానికి ఇష్టపడరు, చాలా మంది టెక్నికల్స్ గానే వెళ్తారు. కానీ ఇది ఎందుకు ఇంపార్టెంట్, ఎంత పోర్షన్ ఆఫ్ యాన్యువల్ రిపోర్ట్ ఇంపార్టెంట్, దీన్ని ఎలా బైవర్ఫికేషన్ చేసుకొని దీన్ని ముందుకు వెళ్ళాలి అనేది నేను చాలా క్లియర్ గా చెప్తాను. ఇక్కడ ఓవరాల్ బిజినెస్ అవుట్లుక్ తెలుస్తుంది మనం యాన్యువల్ రిపోర్ట్ చదివితే. ఇండస్ట్రీ అవుట్లుక్, సెక్టార్ అవుట్లుక్, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ స్టాండ్ అలోన్ కానీ, కన్సాలిడేటెడ్ కానీ, మార్కెటింగ్ కంటెంట్, వాళ్ళు ఎలాంటి మార్కెటింగ్ ఫాలో అవుతున్నారు, సోషల్ మీడియానా, డిజిటల్ మార్కెటింగా, లేకపోతే ట్రెడిషనల్ మార్కెటింగా, ఇంకా ఇలా యాడ్స్ మార్కెటింగా, వాళ్ళు ఎలా వెళ్తున్నారు, ఆ మార్కెటింగ్ కంటెంట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. అండ్ ఫార్వర్డ్ లుకింగ్ స్టేట్మెంట్స్. ఎస్ అండి, వై పీపుల్ డోంట్ లైక్ యాన్యువల్ రిపోర్ట్. అసలు యాన్యువల్ రిపోర్ట్ చదవడానికి జనాలు ఎందుకు ఇష్టపడరు అంటే, ఇందాక మాట్లాడుకున్నాం కదండి, 200, 300, 400 హెవీ బుక్ అండి అది. అన్ని పేజీల మెటీరియల్ ఏం చదువుతామండి, లాట్స్ ఆఫ్ మార్కెటింగ్ మెటీరియల్, జార్గన్ హెవీ ఉంటుందని. ఇదంతా ఎవరికి కావాలి, బోరింగ్ ఉంటుందని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా 99% ఆఫ్ పీపుల్ ఉంటారండి. కానీ అస్సలు బోరింగ్ ఉండదండి, చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చదువుతుంటే కూడా, నెంబర్స్ చూస్తుంటే కూడా, క్వాలిటేటివ్ ఫ్యాక్టర్స్, క్వాంటిటేటివ్ ఫ్యాక్టర్స్, ఎస్పెషల్లీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కానీ, ఫినాన్షియల్ రేషియోస్ కానీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే కమ్స్ స్ట్రైట్ ఫ్రమ్ ద కంపెనీ. ఇందాక అనుకున్నాం కదా, కంపెనీ మనకి ఇచ్చే జవాబు అండి అది. స్టేక్ హోల్డర్స్ కి కానీ, ఇన్వెస్టర్స్ కి కానీ, రాబోయే పెట్టుబడిదారులకు కానీ కంపెనీ ఇచ్చే ఆన్సర్ అదే. ఇంకా
కంపెనీతో మనం ఎలా కమ్యూనికేట్ అవుతామండి, కంపెనీ మనతో ఎలా అవుతుందండి? కరెక్ట్. దోస్ ఆర్ ద అఫీషియల్ స్టేట్మెంట్స్, అఫీషియల్ లైన్స్, అఫీషియల్ నెంబర్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద కంపెనీ బోర్డ్, కంపెనీ చైర్మన్. క్లీనెస్ట్ సోర్స్ ఆఫ్ డేటా. చాలా 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 అద్భుతంగా ఉంటది. ఒక మనిషి మనతో మాట్లాడుతున్నట్టే ఉంటది. నేను ఇంత పెట్టుబడి పెట్టాను, నాకు ఇంత ప్రాఫిట్ వచ్చింది, అందులో నుంచి ఎక్స్పెన్సెస్ ఇంత పోయాయి, నెట్ ప్రాఫిట్ ఇంత వచ్చింది, నా ఈపీఎస్ ఇంత వచ్చింది, గ్రోత్ ఇలా ఉంది, నేను ఈ బిజినెసెస్ లో ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నాను, ఇంకా దీనికి ఇంకా ఇంత ఫండ్స్ కావాలి. ఎంత అద్భుతంగా ఉంటదంటే. అండ్ మేనేజ్మెంట్ సెంటిమెంట్, ఎస్ మేనేజ్మెంట్ సెంటిమెంట్, మేనేజ్మెంట్ వ్యూ ఎలా ఉంది, ఎటు సైడ్ ఉంది, గ్రోత్, ఫ్యూచర్ గ్రోత్ పర్స్పెక్టివ్ ఎలా ఉంది, చాలా థింగ్స్ మాట్లాడతారండి. సో కాబట్టి ఇంట్రెస్టింగ్ గా ఉంటది, అస్సలు బోరింగ్ అయితే ఉండదు. అండ్ కమింగ్ టు ద మెయిన్ పాయింట్, వేర్ కెన్ ఐ ఫైండ్ యాన్యువల్ రిపోర్ట్? ఎక్కడ దొరుకుతుంది మరి మనకి యాన్యువల్ రిపోర్ట్ అంటే? డైరెక్ట్లీ ఫ్రమ్ కంపెనీస్ వెబ్సైట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే మన ఎక్స్చేంజెస్ ఎన్ఎస్సి నుంచి బిఎస్సి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే నాకు ఇష్టమైన రిసోర్సెస్, థర్డ్ పార్టీ రిసోర్సెస్ అండి. నేనైతే థర్డ్ పార్టీ రిసోర్సెస్ నుంచి వెళ్ళి ఓపెన్ గా డౌన్లోడ్ చేసుకుంటాను. లైక్ సే ఇప్పుడు అశోక్ లేలాండే ఉన్నదండి. అశోక్ లేలాండ్ రిపోర్ట్ కావాలంటే కూడా జస్ట్ న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి అశోక్ లేలాండ్ రిపోర్ట్ కోసం థర్డ్ పార్టీ రిసోర్సెస్ ఏమేమి ఉన్నాయి, లైక్ సే టిక్కర్ టేప్ వినే ఉంటారు కదండి అందరూ. టిక్కర్ టేప్, ట్రేడింగ్ టిక్ కాదు, టిక్కర్ టేప్ .in లోకి వెళ్ళండి. జస్ట్ టిక్కర్ టేప్ .in లోకి వెళ్ళండి. నార్మల్ అకౌంట్ అండి, పెయిడ్ సబ్స్క్రిప్షన్ కూడా అవసరం లేదు. అకౌంట్ లాగిన్ అయ్యి ఉన్నది ఆల్రెడీ. ఓకే, లాగిన్ అయ్యి ఉన్నది. అశోక్ లేలాండ్ కోసం ఇక్కడ ASHOK అశోక్ స్పేస్ లేలాండ్ లిమిటెడ్, ఎస్ అశోక్ లేలాండ్ లిమిటెడ్ సెర్చ్ చేయండి. దానికి సంబంధించిన ఓవర్ వ్యూ, ఫోర్కాస్ట్, ఫినాన్షియల్స్, పీర్స్, కాంపిటీటర్స్ ఎలా ఉన్నారు, దాని హోల్డింగ్స్, ప్రమోటర్ హోల్డింగ్స్, చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి డేటా అయితే. ఈవెంట్స్ ఏమేమి ఉన్నాయి కంపెనీలో, న్యూసెస్ ఏమేమి ఉన్నాయి, ఎర్నింగ్స్ చెప్పాను కదా, ఎర్నింగ్స్ 36% గ్రోత్ వచ్చింది జస్ట్ వన్ డే గో. నిన్న రిజల్ట్స్ అనౌన్స్ చేశారండి, థర్డ్ క్వార్టర్ ఆఫ్ 2024. సో ఇక్కడ మనకు యాన్యువల్ రిపోర్ట్ కావాలంటే ఫినాన్షియల్స్ మీద క్లిక్ చేయండి. ఫినాన్షియల్ మీద క్లిక్ చేసి కొంచెం కిందికి వెళ్తే ఇయర్ వైజ్ యాన్యువల్ రిపోర్ట్స్ కనిపిస్తాయి. ఫినాన్షియల్ ఇయర్ 2024ది, 2023ది, 2022ది జస్ట్ క్లిక్ చేయండి. ఏదైనా ఒక యాన్యువల్ రిపోర్ట్ మనకు కావాల్సింది క్లిక్ చేసుకోండి. చూసారా, 321 పేజెస్ ఉందండి. కానీ చాలా చాలా బాగుంటది. కానీ అదే ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ అని తెలిస్తే సొల్యూషన్ ఈజీ అయిపోతుందండి. అది తెలియదు 99% ఆఫ్ ద పీపుల్ కి తెలియదు. సో యాన్యువల్ రిపోర్ట్ ఒక 300 పేజీలైనా 400 పేజీలైనా మనం డౌన్లోడ్ చేసేద్దాం. డౌన్లోడ్ చేసిన తర్వాత 80-20 రూల్ ఆన్ యాన్యువల్ రిపోర్ట్ అండి. 80-20 రూల్ అనగానే ప్యారెటో ప్రిన్సిపల్ 80-20 రూల్ గుర్తుకొస్తుంది కదా. ఐ మీన్ 80% ఆఫ్ ద కాన్సిక్వెన్సెస్ కమ్స్ ఫ్రమ్ 20% ఆఫ్ కాసెస్ అండి. అవునా? సేమ్ అలాగే 80% ఆఫ్ ద మ్యాటర్ విచ్ వీ రిక్వైర్, 80% ఆఫ్ ద డేటా విచ్ వీ రిక్వైర్ దట్ గెట్స్ ఫ్రమ్ 20% ఆఫ్ ద పేజెస్ ఓన్లీ అండి. ఆ 20% ఆఫ్ ద పేజెస్ ఏంటివి, ఆ 20% ఆఫ్ ద టాపిక్స్ ఏంటివి అనేది నేను ఇక్కడ ఇచ్చాను. బిజినెస్ ఇన్ఫర్మేషన్ కానీ, కార్పొరేట్ ఇన్ఫర్మేషన్, చైర్మన్స్ లెటర్, చైర్మన్స్ వ్యూ ఎలా ఉంది, మనతో చైర్మన్ ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది, బోర్డ్స్ రిపోర్ట్ ఎలా ఉంది, షేర్ హోల్డింగ్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది, ప్రమోటర్స్ ఎలా ఉంది, గవర్నమెంట్ ఎలా ఉంది, ఒకవేళ ఉంటే పబ్లిక్ ఎలా ఉంది, ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదండి. రిపోర్ట్ ఆన్ కార్పొరేట్ గవర్నెన్స్, మేనేజ్మెంట్ డెసిషన్ అండ్ అనాలిసిస్, మేనేజ్మెంట్ ఎలా డెసిషన్ తీసుకుంటుంది, కమింగ్ డేస్ లో ఎలా స్టెప్స్ వేస్తుంది, మేనేజ్మెంట్ అనాలిసిస్ ఎలా చేస్తుంది, అండ్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండి. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కావచ్చు, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కావచ్చు, బ్యాలెన్స్ షీట్ కావచ్చు, ఇవన్నీ అండి, ఇవన్నీ ఇంపార్టెంట్. ఈ 20% ఆఫ్ ద డేటా మనకు కావాలండి. నోట్ డౌన్ చేసి పెట్టుకోండి కావాలంటే. అండ్ నేను ఇంకా ఈజీ చేయడానికి నేను అనాలిసిస్ చేసి చైర్మన్స్ లెటర్ అండి, చైర్మన్స్ లెటర్ నేను చదవాలనుకుంటున్నాను. హై లెవెల్ ఓవర్ వ్యూ, ఇండస్ట్రీ ఓవర్ వ్యూ, బిజినెస్ ఇన్సైట్స్ అన్ని కూడా మెన్షన్ చేశాడు చైర్మన్, చాలా మంచిగా మెన్షన్ చేశాడు. దాన్ని నేను పేజ్ 4 ఎస్ చూసి నేను ఇక్కడ మెన్షన్ చేసుకున్నాను. పేజ్ 4 లో చైర్మన్స్ లెటర్ ఉంది అని. సో నేను ఈజీగా ఏం చేస్తాను, ఈజీగా పేజ్ నెంబర్ 4 మీద క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తాను. చైర్మన్స్ మెసేజ్ వచ్చేసింది. డైరెక్ట్ ఇది ఒక పేజ్ చదివితే అయిపోతుంది, 2 పేజీలు చదివితే అయిపోతుంది, అంతే కదా. దీనికోసం 4 పేజీలు లైన్ టు లైన్ చదువుకుంటా రావాల్సిన అవసరం అయితే లేదు కదండి. నెక్స్ట్ పార్ట్ కార్పొరేట్ ఇన్ఫర్మేషన్ అండి. కార్పొరేట్ ఇన్ఫర్మేషన్ కూడా మనకు కావాలి. కార్పొరేట్ ఇన్ఫర్మేషన్ పేజ్ 6 ఉన్నది. బ్యాంకర్స్ ఎవరు, ఆడిటర్స్ ఎవరు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు, సింపుల్ ఇక్కడికి వచ్చి 6 క్లిక్ చేసి ఎంటర్ కొట్టండి. కార్పొరేట్ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. ఇలా సింప్లిఫై చేసుకోండి. ఆ 20% ఆఫ్ కంటెంట్ ఏది అనేది నేను చెప్తున్నాను. బిజినెస్ ఇన్ఫర్మేషన్, షేర్ హోల్డింగ్ ఇన్ఫర్మేషన్ పేజ్ 11 అంట. షేర్ హోల్డింగ్ ఇన్ఫర్మేషన్ పేజ్ 11 ఇది నేను పెట్టుకున్నాయండి. నాకు కావాల్సిన 20% ఆఫ్ ద కంటెంట్ ని ఎత్తుక్కొని పేజ్ నెంబర్స్ రాసి పెట్టుకున్నాను. ఇప్పుడు మీకు ప్రజెంట్ చేయడానికి సింప్లిఫై అవుద్ది అని. ఓకేనా?
డైరెక్ట్ పేజ్ నెంబర్ 11 లోకి వెళ్తాను. పేజ్ నెంబర్ 11 లోకి వెళ్ళి ఎంటర్ కొట్టండి. షేర్ హోల్డర్స్ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. సో ఇలా అండి, ఇలా మనకు కావాల్సింది ఇంతే. బోర్డ్ రిపోర్ట్, డైరెక్టర్స్ రిపోర్ట్ కానీ, రిపోర్ట్ ఆన్ కార్పొరేట్ గవర్నెన్స్, నెక్స్ట్ కన్సాలిడేటెడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అండి. చెప్పాను కదా, బ్యాలెన్స్ షీట్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కానీ, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కానీ 209, 210, 211 అంట. అండ్ వీటికి సంబంధించిన నోట్స్ 215 లో ఉందంట. ఇదంతా కూడా నేను నెంబర్స్ పెట్టుకున్నాను. జస్ట్ వెళ్ళి ఇక్కడ 209 క్లిక్ చేయండి. 209 ఎంటర్ క్లిక్ చేయండి. కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ వచ్చింది, కన్సాలిడేటెడ్ P&L స్టేట్మెంట్ వచ్చింది, కన్సాలిడేటెడ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ వచ్చింది. అలాగే వెళ్తే కింద నోట్స్ కూడా ఉంటది. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత నోట్స్ 216 లో నోట్స్ కూడా ఉంది. 215 లో నోట్స్ కూడా ఉంది. కరెక్ట్. సో ఇలా అండి. సో ఇలా మనం డిఫరెన్షియేట్ చేసుకొని ఈ 20% ఆఫ్ ద కంటెంటే మనకు కావాలి. ఆ 20% ఆఫ్ ద కంటెంట్ చూస్తే నెంబర్స్ అన్ని తెలిసిపోతాయి. క్వాలిటేటివ్ నెంబర్స్ ఎలా ఉన్నాయి, క్వాంటిటేటివ్ నెంబర్స్ ఎలా ఉన్నాయి. అండ్ గైస్, మీకు నిజంగా ఇది కనెక్ట్ అయింది, సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంది, మీరు ఇంతవరకు చూసుకుంటూ వచ్చారు అంటే ఇంకా ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ గురించి, ఈ రిపోర్ట్స్ గురించి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ పిక్ చేసి ఎగ్జాక్ట్లీ ఏ నెంబర్స్ చూడాలి, ఎగ్జాక్ట్లీ ఏ నెంబర్స్ చూడొద్దు. ఎందుకంటే ఇక్కడ చాలా ఉంటాయండి. బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేసినా, P&L స్టేట్మెంట్ ఓపెన్ చేసినా కూడా చాలా ఉన్నాయి. అసెట్స్, లయబిలిటీస్ అని, లేదంటే ఇన్కమ్, రెవెన్యూ, ఎక్స్పెన్సెస్, అదర్ ఎక్స్పెన్సెస్, ప్రాఫిట్, P&L చాలా ఉన్నాయి. దీంట్లో నుంచి కూడా ఏది చూస్తే ఇంపార్టెంట్, ఏది చూడొద్దు, సింపుల్ గా చాలా 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 సింపుల్ గా కూడా సింప్లిఫై చేయొచ్చు అండి. మీకు ఒకవేళ నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే నా కమెంట్ బాక్స్ లో చెప్పండి. సో దట్ నేను నెక్స్ట్ వీడియో డైరెక్ట్లీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ని సింపుల్ గా ఎలా రీడ్ చేయాలి అనే దాని గురించి నేను వీడియో చేస్తానండి. ఓకే, వీలైనంత తొందరగా మీరు కమెంట్స్ లో రాయండి. నేను ఇమీడియట్ నెక్స్ట్ డే నేను వీడియో చేస్తాను. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది, ఎంతో కొంత యూజ్ అయింది. యాన్యువల్ రిపోర్ట్ యొక్క గొప్పతనం అండ్ ఏ పార్ట్ ఆఫ్ ద యాన్యువల్ రిపోర్ట్ చదివితే చాలు అని మీకు నిజంగా నేర్చుకున్నారు అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Investment in securities markets are subject to market risks. Read all the related documents carefully before investing.